మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం కూడా ఈ 16 నెలల కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ తన టెన్యూర్ లో 19 నుంచి 24 వరకు 2 years కోవిడ్ పోయిన తర్వాత కూడా ప్రజా ఆరోగ్యం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల ఆయన తీసుకున్న వినూత్నమైన నిర్ణయాలందరూ కూడా అందరూ చూస్తున్నారు, అందరూ గర్విస్తున్నారు కూడా. ఆయన పాలనలో మేము పనిచేసినందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే యాజ్ అ డాక్టర్ కూడా మేము గమనిస్తే మెడికల్ అండ్ హెల్త్ లో ఎంత గొప్ప సంస్కరణలు కానీ, ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో వచ్చినంత మనం గతంలో ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు మనం చూస్తే ఓన్లీ 11 మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్ సార్ అధికారంలోకి రాగానే 17 మెడికల్ కాలేజెస్ కి శాంక్షన్స్ తీసుకొచ్చి ఒక 8,500 కోట్లలో దాంట్లో 5 మెడికల్ కాలేజెస్ ని కంప్లీట్ చేసి, ఇంకా పులివెందుల, పాడేరు 2 పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేసి నిర్వహించకుండా వచ్చిన మెడికల్ కాలేజెస్ కి NMC 50 seats పర్మిషన్ ఇస్తే కూడా నిర్వహించలేమో అని వెనక్కి రాసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వంది. ఇంకొక 5,000 కోట్లు పెడితే ఈ మిగిలిన మెడికల్ కాలేజెస్ కూడా పూర్తి అయిపోతాయి, వాటిని ప్రజలకు తీసుకొస్తాము. బిక్కి అందరూ ఎవరైతే కనుక డౌన్ ట్రాడన్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అన్న విధానం లేకుండా వాటిని PPP బోర్డులో ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఈ రోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దళిత సంఘాలందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేమందరం కూడా దళిత నాయకులం అందరం కూడా మేము ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా సొసైటీలో డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఎక్కువ శాతం ఇంకా SC ST పీపులే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆరోగ్యం బాగాలేనప్పుడు కార్పొరేట్ వైద్యానికి వాళ్ళు వెళ్ళలేరు. సో వాళ్ళందరికీ కూడా ఒక మెడికల్ కాలేజ్ అన్నది వస్తే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ వస్తుంది. ఎప్పుడు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, PGs అందరూ అందుబాటులో ఉంటారు. మెరుగైన వైద్యము మెడికల్ కళాశాల వస్తే ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అందరికి కూడా అందుతుంది. అది ప్రజలకు ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఒక సర్వీస్ సెక్టర్ లో చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు ప్రాఫిట్ ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు, ఆ తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు? సో ఇదొకటే కాకుండా ఒక పేద పిల్లలు వాళ్ళందరూ కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించాలంటే ఈ రోజు PPP మోడ్ లో పోయినప్పుడు మనకి ఏ విధంగా ఆ సీట్లు వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటది. మరి పేద పిల్లలు ఎలా చదవాలి? సో గవర్నమెంట్ డెఫినెట్ గా వాళ్ళ డెసిషన్ వెనక్కి తీసుకునే వరకు మేమందరం వైసీపీ పార్టీలో ఎస్పెషల్లీ SC సెల్ విభాగం నుంచి కూడా మేమందరం కూడా పోరాడతాం. ఈ రోజు కడప జిల్లాలో మా SC సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా విజయవాడ నడిబొడ్డులు అంబేద్కర్ గారికి ఇచ్చిన గౌరవం మనమందరం కూడా చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో అంత పెద్ద విగ్రహం, దేశంలోనే పెద్ద విగ్రహాన్ని పెట్టి అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నిర్వహించేలాగా తీసుకొస్తే ఈ రోజు దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు నిర్వహించే విధంగా కార్యాచరణ తీసుకోవడము. యాక్చువల్ గా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఇంత నిరసన వెల్లువెత్తన వస్తున్నా కూడా టెండర్స్ కి పిలవడము ఇవన్నీ కూడా మేము నిరసిస్తున్నాము. అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వాలా, అదంతా కూడా గవర్నమెంటే నిర్వహించాలా. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ మేము నిరసిస్తున్నాము. అది ఒకటే కాకుండా ఈ అన్ని విధాల దాడులు కూడా ఏదైతే దళితుల మీద జరుగుతున్నాయో, సోషల్ యాక్టివిస్ట్ మీద జరుగుతున్న దాడులు అన్నిటిని కూడా మేము నిరసిస్తున్నాము. ఈ రోజు మేము కడప జిల్లాలో దళిత సంఘంలో వైఎస్ఆర్సీపీ విభాగంలో దళిత సంఘ నాయకులు మేమంతా కూడా ఈ విషయాల మీద మేము పోరాటం చేస్తున్నాం.